బ్రేకింగ్ న్యూస్ పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రిక్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ లో మంటలు చెలరేగాయని కొందరు, మరోవైపు ఎదురుగా ఉన్న కారులో నుంచి మంటలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. పార్కింగ్ లో ఉన్న కారు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే ప్రమాద సమయంలో కారు నెంబర్ ప్లేట్ కనిపించకపోవడంతో నెంబర్ ప్లేట్ మంటల్లో కాలిపోయిందా లేక అసలు కారుకు నెంబర్ ప్లేట్ లేదా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. నెంబర్ ప్లేట్ కింద క్రాస్ మార్క్ సాధారణంగానే ఉందా, ప్లాన్ ప్రకారమే క్రాస్ మార్క్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఆ కారు ఎవరిది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సుమారు 10:27 ప్రాంతంలో ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్లో ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతోనే మేము పక్కనే ఉన్న మొగల్పుర ఫైర్ టెండర్ని టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు చందులాల్ బారాదారి గోలిగోడ నుంచి కూడా బండి టర్న్అవుట్ చేశాము. ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో నియర్ బై ఉన్న ఇంకో 5 ఫైర్ టెండర్స్, రోబోటు, అదేవిధంగా బ్రాంటో స్కై లిఫ్ట్, మొత్తం 8 ఫైర్ టెండర్స్, ఒక రోబో, బ్రాంటో స్కై లిఫ్ట్ వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. మనము ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ ఆరిజిన్ ఎక్కడైందన్నది ఖచ్చితంగా చెప్పలేమండి. కొందరు ఐ విట్నెస్ చెప్పే దాని ప్రకారం ఫస్ట్ కార్ వచ్చేసి షట్టర్ క్లోజ్ చేస్తున్న టైంలో వచ్చేసి షాప్ను గుద్దేయడం వల్ల స్పార్క్స్ వచ్చి తర్వాత ఫైర్ అంటుకుంది అంటున్నారు. ఒక వర్షన్ ఏమో లోపల ఫైర్ అయింది, ఆ తర్వాత ఆ బ్లాస్ట్కి కారు ఓవర్టర్న్ అయింది రోడ్డు మీద అని అంటున్నారు. ఈ రెండు కారణాల్లో ఏదైనా ఉండొచ్చు, మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేము. దాని మీద సైంటిఫికల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే కాజ్ ఆఫ్ ఫైర్ అనేది చెప్పగలం. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ షాప్ కాబట్టి గీజర్సు, అదేవిధంగా ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి దాని నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్షియల్ ఏరియా, వాళ్ళు రెసిడెన్స్ ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. దానివల్ల లోపల గ్యాస్ సిలిండర్స్ ఉండడము, కింద ఫ్రిడ్జ్లు ఉండడము, గీజర్లు ఉండడం వల్ల కూడా ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది. సుమారు 10:27. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో దానికి సంబంధించి కూడా ఇటు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు మంటలు ఎలా వ్యాపించాయి అనే దానికి సంబంధించిన కారణాలు అసలు ఏమని వెల్లడిస్తున్నారు, ప్రెసెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, పాత బస్తీలో రాత్రి ఎలక్ట్రికల్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫర్నిచర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఫ్రిడ్జెస్ కావచ్చు, అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. అయితే రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదం తర్వాత ఇక్కడ పార్క్ చేస్తున్నటువంటి కార్లోనే మంటలు చెలరేగాయని చెప్పేసి స్థానికులు చెప్పారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ షాప్లో మంటలు చెలరేగాయి, ఆ మంటలు ఇక్కడ పార్క్ చేసినటువంటి కార్లో వచ్చాయని చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ పూర్తిగా గమనిస్తే వెనుక సైడ్ నెంబర్ ప్లేట్ ఎక్కడైతే ఉంటుందో ఆ నెంబర్ ప్లేట్ అనేది మనకు కనిపించడం లేదు. ఇక్కడ పూర్తిగా మనకి ఇంటూ మార్క్ కూడా కనిపిస్తుంది. అంటే ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబ్ బ్లాస్ట్ ఘటన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం నేను ఇక్కడికి సంబంధించి చాలా వరకు నెంబర్ ప్లేట్ లేదు అని చెప్తున్నారు. కానీ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా నెంబర్ ప్లేట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఏదో ఇతర దేశాలకి సంబంధించినటువంటి కార్ అయ్యి ఉండొచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఎవరిది అనేది ఇప్పటి వరకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు TG07V848 మనకి విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ కారు ఎవరిది అనే దానికి ముందుగా ఇందులో బ్లాస్ట్ జరగంగానే ఇది ఉగ్రవాదుల దాడి అయి ఉండొచ్చు అని చెప్పేసి చాలా వరకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు భయపడ్డారు. కానీ ఈ కారు నెంబర్ చూస్తే మన టీజీకి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కార్ కాబట్టి అంటే కొత్తగా కొన్న వెహికల్ అయి ఉండొచ్చు. ఇంతకు ముందు తెలంగాణకి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ అనేది టీఎస్గా ఉంది, ఆ తర్వాత టీజీగా మార్పు చెందింది కాబట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ కొన్నటువంటి వెహికల్ అయి ఉండొచ్చు. ఇది పూర్తిగా అంటే CGS అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వెహికల్ బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఎలక్ట్రికల్ షాప్లో ఎప్పుడైనా సరే అగ్ని ప్రమాదం జరిగితే ఎదురుగా ఉన్నటువంటి అన్నీ కూడా కాలిపోతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వెనుక మనకి ఈ సిలిండర్ కూడా కనిపిస్తుంది కార్కి సంబంధించినటువంటి పూర్తిగా. అంటే ఇందులో ఉగ్రవాదుల దాడి ఉంది అని చెప్పేసి చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అవాస్తవం అని కొంతమేరకు బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఎవరు కూడా భయం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీ ఘటన తర్వాత
పాత బస్తీ కావచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ కొంతమేరకు సెన్సిటివ్గా ఉంటాయి. ఈ ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు జరగగానే భయపడుతూ ఉంటారు. ఒకసారి మనం చుట్టూ కూడా చూడొచ్చు. ఇక్కడ పబ్లిక్ పూర్తిగా రాత్రి జరిగినటువంటి ఘటన తెలుసుకొని ఒక్కసారిగా భయభ్రాంతులకి గురి అయ్యారు. అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. పాత బస్తీ, సాలిబండ ఈ ప్రాంతాల్లో పగలు మధ్యాహ్నం కంటే కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. వాహనాలు కావచ్చు, షాప్స్ కూడా రాత్రి 11, 12 తర్వాత క్లోజ్ చేస్తారు. వాళ్ళు రాత్రి టైంలోనే ఎక్కువగా షాప్స్ ఓపెన్ ఉండడంతో పాటు కష్టపడుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3, 4 అయిపోతుంది. ఆ టైంలో ఈ ప్రమాదం జరగడంతో చాలా వరకు ఎవరైనా సరే బాంబ్ టెస్టింగ్ చేశారా అని చెప్పేసి భయానికి గురయ్యారు. మనం విజువల్స్లో కార్ విజువల్స్ కూడా ఒకసారి చూస్తే పూర్తిగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి కారు మొత్తం తిరగబడిపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ ఇది బ్లాస్టింగ్కి సంబంధించింది అయ్యి ఉండి ఒకవేళ ట్రయల్స్ ఏదైనా చేసే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా బిల్డింగ్లు అనేవి మంటల్లో నేలమట్టమైపోయాయి. ఎందుకు అని అంటే ఆ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ కావచ్చు, రాత్రి సమయాలలోనే అటు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది రోడ్డు మీద. దాంతోపాటు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రారు కాబట్టి సో ఆ టైంలో ఈ ఘటన జరగడంతో చాలా వరకు భయపడ్డారు. ఇప్పటికే పోలీసుల దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. నేను ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలక్ట్రికల్కి షాప్కి సంబంధించి ఇంత ప్రమాదం నిజంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిద్దా అంటే 100% జరిగే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఇందులో ఉన్నటువంటి ఏదైతే అటు వాటర్ హీటర్స్ కావచ్చు, ఫ్రిడ్జ్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా గ్యాస్తో నింపబడినటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి. గ్యాస్తో నడిచేటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కాబట్టి అవి ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు భారీ మొత్తంలో ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ బ్లాస్టింగ్ అంటే అగ్ని ప్రమాదం ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నవన్నీ కూడా గాజు గ్లాస్తో ఉంటాయి. లోపల మంటల వేడికి తీవ్రతకి ఒక్కసారిగా గ్లాస్ అనేది బ్రేక్ అయినప్పుడు ఆ ఫోర్స్ఫుల్గా బయట వచ్చి ఇక్కడ ఏమి పార్కింగ్ చేస్తున్నా సరే ఆ మంటల్లో అనేది ఖచ్చితంగా పూర్తిగా దగ్నమైపోతాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ లేదు. ఈ బిల్డింగ్లోనే ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ మంటలు అనేది పైకి వెళ్ళిపోతాయో ఆ సమయంలో వాళ్ళు బయటికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు బిగ్ టీవీ చూపించినటువంటి ఈ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఈ కారు ఎవరిది అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం ఈ నెంబర్ ప్లేట్ని కానీ సెర్చ్ చేసి ఎవరి పేరు మీద ఉంది, ఎవరి కారు అని చెప్పేసి ఆ పర్సన్ని ఐడెంటిఫై చేస్తే పోలీసులు చాలా ఈజీగా కారు ఎందుకు పార్కింగ్ చేశారు, ఎవరు చేయమని చెప్పారు, ఆ టైంలో అసలుకి కారు పార్కింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు, నిజంగానే షాప్కి సంబంధించినటువంటి కారా, లేదు అని అంటే ఎవరికి సంబంధించినటువంటి కారు, టీజీ అని ఉందంటే ఖచ్చితంగా 1 ఇయర్లో కొన్నటువంటి కార్ అయి ఉండాలి, లేకపోతే 1 ఇయర్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్ అయి ఉండాలి. కాబట్టి దీని ఆధారంగా ఈ కేసుకి అంటే ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. నిజంగా ఆ కార్లో మంటలు చెలరేగి ఉండుంటే షాప్లో వరకు ఎలా వెళ్ళాయి అనేది కూడా అటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ రెగ్యులర్గా రూట్లో కూడా నిత్యం రద్దీగా ఉంటుంది ట్రాఫిక్. పగలు మధ్యాహ్నం కంటే రాత్రి సమయాలలోనే ఎక్కువ మంది ఉంటారు. ఒకవైపు ఢిల్లీలో ఏదైతే కార్ బాంబు ఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఇలాంటి ఘటన జరగడము, యాస్టీస్గా ఇక్కడ కార్ పార్క్ చేయడము, దాంతోపాటు ఎదురుగా బిల్డింగ్ రోడ్డు మీద ఉన్నటువంటి బిల్డింగ్లో ఈ మంటలు చెలరేగడము, ఈ రెండు కూడా కొంత మేరకు ఒకేలాగా కనిపించినప్పటికీ కూడా ఒకటి కాదు అని చెప్పే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చి చెప్పాల్సింది మాత్రమే పోలీసులే. ఇప్పటికీ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అటు క్లూస్ టీమ్ కూడా చేరుకొని ఆధారాలను సేకరించింది, అసలు నమూనాని కూడా సేకరించింది. ఏమై ఉంటుంది, ఎలా జరిగింది అన్న విషయాలన్నిటినీ కూడా పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. కానీ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. బిగ్ టీవీ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.